బ్రదర్, ఇవాళ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదైతే ఖమ్మం కావచ్చు, వరంగల్ కావచ్చు, నల్గొండ కావచ్చు, సో వీటికి సంబంధించిన 3 పార్టీలు పోటీ చేస్తూ ఉన్నాయి, ఇండిపెండెంట్గా కూడా పోటీ చేస్తూ ఉన్నారు. సో ఎలా ఉండబోతుందంటారు? డెఫినెట్గా తెలంగాణలో ఉన్నటువంటి యువత కానీ చదువుకున్నటువంటి విద్యార్థులు, విద్యావంతులు, మేధావులు, ఉద్యోగస్తులు అంతా ఎవరైతే పట్టభద్రులు ఆ ఎమ్మెల్సీ ఓటు కలిగి ఉన్నోళ్ళు చాలా చైతన్యవంతులైనటువంటి ఈ సమాజంలో నివసిస్తూ ఉన్నారు. ఎందుకంటున్నా అంటే గతంలో ఏదైనా ఏ ఎలక్షన్లు అయినా ప్రభుత్వం ఏమైనా ఆటుపోట్లు చేసినా కానీ ఏమైనా సమస్యాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా జనరల్ ఎలక్షన్లో వేరే ఉంటాయి. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు అనేవి వాటి ఫలితాలు కూడా చాలా డిఫరెంట్గా వచ్చిన సందర్భాలు మనం చూసినాం. ఇప్పుడు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో, ఏదైతే చెప్పిన మాటలు మోసపూరితంగా ఆచరణకు సాధ్యం కాకుండా ఇచ్చినటువంటి హామీలను విస్మరించి ఈరోజు కేవలం అసలు కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ ఈరోజు వారి యొక్క వాటాలను పంచుకునే విధంగా మాత్రమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వం యొక్క పనితీరు కూడా ఆ విధంగా ఉన్నది. ఆ క్రమంలోనే అటువంటి వ్యక్తినే ఈరోజు అభ్యర్థిగా పెట్టిరు. ఏదైతే ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఈయన ఎక్కడ జర్నలిజం చేసిండో, మరి ఎంసీజే చేసిండో, బీసీజే చేసిండో, ఆయన క్వాలిఫికేషన్ ఏందో కూడా ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. ఆయన పక్కకు ఒక ఎక్స్ట్రా ప్లేయర్ను పెట్టుకొని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నేను ఇన్వెస్టింగ్ జర్నలిజం చదివినా అనేసి, ఇన్వెస్టింగ్ జర్నలిస్టును అనేసి ఈరోజు అన్ని కంపెనీలను కావచ్చు, విద్యా సంస్థలను కావచ్చు, కార్పొరేట్ సంస్థలను కావచ్చు, సామాన్యులను కావచ్చు, ఏదైనా డిస్ప్యూట్ ల్యాండ్స్ ఉండి కూడా వాళ్ళ దగ్గర పోతే కూడా అన్ని బ్లాక్మెయిల్ చేసి దోపిడీకి పాల్పడినటువంటి ఒక వ్యక్తిని ఒక చోట నయంగా ఈరోజు తయారైనటువంటి ఒక మల్లన్నను ఈరోజు క్యాండిడేట్గా అక్కడ పెట్టిరు. మా క్యాండిడేట్ చూసుకుంటే మంచి క్లీన్ షీట్ ఉన్నటువంటి నాయకుడు రాకేష్ రెడ్డి గారు, మంచి విద్యావంతుడు, వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ మంచిగా మాట్లాడగలుగుతాడు, ఇష్యూని అడ్రస్ చేయగలుగుతాడు, ఏదైనా పరిష్కార మార్గాన్ని కనుగొనగలుగుతాడు. రేపు పొద్దున పెద్దల సభకు పోతే కూడా ఏదైనా ఇష్యూ వస్తే కూడా మంచిగా మాట్లాడే ఆ పరిష్కారం వైపు తీసుకోవాలనేటువంటి నాయకుడు రాకేష్ రెడ్డి. ఇంకొక క్యాండిడేట్ ఉన్నాడు, ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఒక 2-3 పోటీ చేస్తున్నట్టున్నాడు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే జాబ్ క్యాలెండర్ చెప్పినటువంటి నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేకుండా ఈరోజు 5-6 నెలలు గడుస్తూ ఉన్నా కూడా ఒక్క జాబు అనౌన్స్మెంట్ చేయకుండా ఈరోజు గతంలో ఉన్నటువంటి ప్రకటనలు 30,000 ఉద్యోగాలు నెల రోజుల మేము ఇచ్చినామనేసి చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా ఉంటే, ఒక ఆయన వేసిన నోటిఫికేషన్ వేసినట్టే కోర్టులకు తీసుకుపోయినటువంటి అశోక్ అంటే విద్యార్థులకు, నిరుద్యోగుల పట్ల ఈయనకు అసలు ఏ పార్టీ చిత్తశుద్ధి ఉన్నదో ఇక్కడనే తెలుస్తున్నది. చిన్న వాళ్ళ లొసుగులు లెంకి ఈరోజు వాటిని ఆపేయాలి, ఏ విధంగా అయినా సరే వాటి అసలు రిక్రూట్మెంట్ ఆగొద్దు, దీని మీద ఒక రాజకీయం జరగాలి, నేను హైలైట్ కావాలి అనే ఒక రాజకీయ ఎజెండాతోనే గతంలో ఒక 5-6 ఏళ్ల నుంచి కూడా ఆయన పనిచేసుకుంటా ఈరోజు నేను నిరుద్యోగులకు నాయకుడిని, నేను విద్యార్థులకు నాయకుడిని, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి నేను నాయకుని అనేసి ఆయన అనౌన్స్ చేసుకొని స్వతహాగా ఈరోజు పోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి విద్యార్థులు, నిరుద్యోగులు మోసపోతూనే ఉన్నారు. గతంలో ఇచ్చినటువంటి హామీలు ఈ పార్టీకి కూడా నెరవేరకుండా ఇంకా మోసం చేస్తూ ఉన్నారు కనుక ఖచ్చితంగా ఇప్పటికైనా రిలేషన్ రావాలి విద్యార్థులలో కానీ, నిరుద్యోగులలో కానీ. 6 నెలలు గడిచినటువంటి 6 నెలల్లో ఏ నోటిఫికేషన్ ఇచ్చిర్రు? అసలు ఒక డిఎస్సి అంశమే తీసుకుందాం ఉదాహరణకి. వాళ్ళు గతంలో ప్రతిపక్షంలో హోదాలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిండు పేపర్లు చూపెట్టుకుంటా, డిఎస్సిలో 28,000 వేకెన్సీలు ఉన్నాయి, ఎందుకు చేపట్టట్లేదు నియామకాలు అనేసి ఆ రోజున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించినోడు మరి ప్రభుత్వం రాగానే ఎందుకు 11,000 కుదించకపోతాయి? అవునా? వేకెన్సీలు 28,000 వేకెన్సీలు అని మాట్లాడినావు నువ్వు. ఈ డిఎస్సి ఎందుకు మరి 28,000 వేకెన్సీలతో ఇవ్వలే నోటిఫికేషన్? 11,000కి ఇచ్చేసి ఈరోజు నిరుద్యోగులను కూడా మోసం చేస్తూ ఉన్నాడు. తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలతోని, తప్పుడు హామీలతోని ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కంప్లీట్గా విద్యార్థులను కానీ, నిరుద్యోగులను కానీ ముంచే కుట్రలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నది. అటు ఏదైతే యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు బీసీలకి ఆధ్వర్యంలో ఉంటుంది, మంచి చెడు అయినా బాగోలని ఏదైనా కూడా. సో ఇన్ఛార్జ్ బీసీలను నియమించింది ప్రభుత్వం, దాని పట్ల మీ స్పందన ఏంటి? ఇప్పుడు ఒక విద్యా వ్యవస్థ మంచిగా ఉండాలంటే, ఒక యూనివర్సిటీ మంచిగా మనుగడలోకి రావాలంటే క్వాలిఫైడ్, ఒక అర్హులైనటువంటి మంచి వెల్ ఎడ్యుకేటెడ్, మంచి వెల్ ఆర్గనైజ్డ్ ఒక ప్రొఫెసర్ వస్తే ఈ యూనివర్సిటీ సాధక బాధకాలు తెలుస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉంటాయి, లైబ్రరీ ఏ విధంగా నడుస్తున్నది, అకాడమిక్గా క్లాసులు ఎట్లా నడుస్తున్నాయి, ప్రొఫెసర్లు ఎట్లా పనిచేస్తున్నారు అనేది ఒక అవగాహన ఉంటుంది. ఈ ప్రొఫెసర్లను శాశ్వతంగా నియమించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వము ఇన్ఛార్జ్ వీసీలను అనౌన్స్ చేసి నిన్న ఐఏఎస్లను ఎక్కడికక్కడ 10 యూనివర్సిటీలు, ప్రభుత్వ యూనివర్సిటీలు ఉంటే ఎక్కడికక్కడ ఐఏఎస్లను ఇన్ఛార్జ్ వీసీలుగా అనౌన్స్ చేసి చేతులు దులిపేసుకుంటే ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నది.
యూనివర్సిటీల మనుగడలో ఉంటే విద్యార్థులు చైతన్యవంతులు అవుతారు. విద్యార్థులు చైతన్యవంతులు అయితే ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తారు అనేసి ఒక అభద్రతా భావంతో ఈరోజు ఇన్ఛార్జ్ వీసీలుగా చెలామణి చేస్తా, ఈరోజు కాలయాపన చేస్తా, ఈరోజు కుట్ర చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వం 2019లో ఇన్ఛార్జ్ వీసీలను అనౌన్స్ చేస్తే ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఆ రోజు ఇదే కాంగ్రెస్ నాయకులు మాట్లాడిర్రు. ఇన్ఛార్జ్ వీసీలు కాదు శాశ్వత వీసీలు అనౌన్స్ చేయాలనేసి ఆ రోజు విద్యార్థులను ఆందోళనకు గురి చేసి రోడ్ల మీదకి ఎక్కించి పోరాటాలు చేయించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వస్తే ఎందుకు ఈ మార్పు? అసలు ఆ రోజు ఒక మాట ఈ రోజు ఒక మాట ఎందుకు? శాశ్వత వీసీలు ఖచ్చితంగా నియమించాల్సిందే. నిన్న 21 తారీఖే వీసీల యొక్క పదవీకాలం అయిపోవడంతోనే సర్చ్ కమిటీ వేసి వాళ్ళని నియమించాల్సినటువంటి బాధ్యత ఉన్న కాంగ్రెస్ పార్టీకి కూడా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సాకుదారా అయినా చేయకుండా ఉంటారేమనేసి ఎలక్షన్ కమిషన్ కూడా వీళ్ళకి పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వానికి. యూనివర్సిటీలకు ఏ ఆటంకాలు రావద్దు, యూనివర్సిటీలకు సంబంధించినటువంటి వీసీల నియామకం జరగాలనేసి, ట్రాన్స్పరెంట్గా జరగాలనేసి వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ కూడా అలో చేస్తే వాటిని కూడా ఈరోజు లెక్క చేయకుండా, ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి పర్మిషన్ కూడా ఈరోజు వాళ్ళు లెక్క చేయకుండా వీళ్ళ మరి బేరసారాలు కుదరలేదో, లెక్కలు వాళ్ళ తారుమారైనాయో, అసలు వాటాలు తీరలేదో ఏందో కానీ ఇప్పటికి కూడా శాశ్వత వీసీలను అనౌన్స్ చేయకుండా ఇన్ఛార్జ్ వీసీలతో కాలయాపన చేసే పరిస్థితి ఉన్నది. అంటే ఇప్పటికీ కూడా ప్రభుత్వము ఒక విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడము, అదేవిధంగా ఇప్పుడు 2 నెలల్లోనే అకాడమిక్ స్టార్ట్ అవబోతోంది, కొత్త అకాడమిక్. సో ఎలా ఉండబోతుంది అంటారు? నేను ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నాము. రేవంత్ రెడ్డి అనేట ఆయన అన్ఫిట్. అడ్మినిస్ట్రేషన్ తెలియదు, ఏ డిపార్ట్మెంట్ ఎట్లా పనిచేస్తుందని తెలియదు. ఈరోజు ఆ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎట్లున్నాడో రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన అన్న అయితే ఈయన తమ్ముడు లాంటోడు. ఇద్దరు బ్లాక్మెయిల్ చేసి ఆ సీనియర్లను అదో ఏదో కన్విన్స్ చేసుకొని ఈరోజు సీఎం పదవికి వచ్చిండు ఆయన. ఈ ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుందో, అసలు జనాలకు కావాల్సినటువంటి అంశాలు ఏవి, దేని మీద చర్చ జరగాలనేది కూడా సోయి లేకుండా ఇప్పటికీ 6 నెలలు గడుస్తున్నది. విద్యాశాఖకు ఒక మంత్రి లేడండి. ఇప్పుడు రేపు పొద్దున అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ఎవరికి చెప్పాలి? విద్యార్థులు, పేరెంట్స్ అయినా, విద్యార్థులైనా, విద్యార్థి నాయకులైనా ఎవరి దగ్గర పోయి గెలవాలి? అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు ఒక విధంగా ఉంటే, కార్పొరేట్ విద్యా సంస్థల్లో కమిషన్లు తీసుకొని ఈరోజు ఒత్తిళ్లకు లోబడి ఈరోజు చాలామంది విద్యార్థులు గ్రామీణ నేపథ్యాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం మా పిల్లవాడు మంచి చదివితే అనేసి ఒక టెంప్టేషన్లో వచ్చి జాయిన్ చేస్తే వాడు చదవలేక వీళ్ళ ఒత్తిడి తట్టుకోలేక ఉరులేసుకొని ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతుంటే వీటి మీద ఎవడ యాక్షన్ తీసుకోవాలి? బాధ్యత వహించాల్సినటువంటి ప్రభుత్వం ఏమో ఈనాటికి కూడా విద్యాశాఖకు మంత్రి లేకుండా వ్యవహరిస్తూ ఉన్నది. ఇప్పటికి కూడా ఒక్క విద్యాశాఖలో ఒక్క రివ్యూ జరగలేదండి. అసలు ఏ ఇన్స్టిట్యూట్ ఎట్లా పనిచేస్తున్నాయి, ప్రైవేట్ విద్యా సంస్థలు ఎట్లున్నాయి, ప్రభుత్వ విద్యా సంస్థలు ఎట్లున్నాయి, యూనివర్సిటీలు ఎట్లా ఉన్నాయి అనే ఒక్క రివ్యూ జరగకుండా, ఆ శాఖల రివ్యూ జరగకుండా అసలు విద్యాశాఖను ఎట్లా మనుగడలు తీసుకుపోతారు? కాబట్టి విద్యార్థులు, నిరుద్యోగులు, పట్టభద్రులు అంతా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఈ అసమర్థమైనటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా బుద్ధి చెప్తారు.